ఆ, దేవుని మహాకృప చొప్పున మీ అందరి ప్రార్థనలు బట్టి నేను నార్త్ ఇండియాలో మన పాల్గొని పరిచయం చేసినట్టుగా ఇండోర్లో ఉండి ఇక్కడ పరిచర్య కొనసాగిస్తున్నాము. దేవుడిచ్చిన పరిచర్యను మరి మన ఎంబీ కుటుంబంతో కలిసి మరి ఈరోజు ఉదయకాలం మందు వాక్యము సహవాసం చేయడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ పాల్ అండ్ ఫిలిప్, మరి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఇక్కడికి 2013లో వచ్చాం నార్త్ ఇండియాకి. ఫస్ట్ ఇయర్ భోపాల్, సెకండ్ ఇయర్ ఆగ్రా, థర్డ్ ఇయర్ అన్వర్డ్స్ ఇండోర్లో ఉంటున్నాం. 2015లో ప్రేయర్ సమ్మిట్ పెట్టిన మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి ముందుగా దానికి పాల్ గారిని కూడా ఇన్వైట్ చేసిన సార్ బ్రదర్ పాల్ దేవుడి పండుగ కూడా వచ్చారు అక్కడికి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండోర్లో ఉంటూ పరిచయం కొనసాగిస్తున్నాం. దేవుని యొక్క అద్భుతమైన శక్తి, అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన ప్రణాళికని మేము ఇక్కడ అనుభవిస్తున్నాం. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన చెప్తున్నాం. నలుగురితో ఆరంభమైన పరిచర్య ఇప్పుడు దాదాపుగా 100 మంది సేవకులతో కలిసి నార్త్ ఇండియా, నేపాల్, శ్రీలంకలో కూడా పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు. ప్రియులారా, ఈ పరిచర్యలు మీరు కూడా భాగస్థులే. మీ యొక్క ప్రార్థన ద్వారా, మీకు ప్రోత్సాహం ద్వారా ఆ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మన ఎంబీ సంఘం, ఎంబీ కాన్ఫరెన్స్ ఒకప్పుడు 12 పొలాలు ఉండేవి. ఎమ్మిగనూరు, వనపర్తి, కల్వకుర్తి, హూస్ టౌన్, మహబూబ్ నగర్, గంగావతి, గద్వాల్, నాగర్ కర్నూల్, దేవరకొండ, తర్వాత శంషాబాద్, నారాయణపేట, ముంబై. తర్వాత కొన్ని తర్వాత 40-45 దాకా అయినాయి అని విన్నాం. అయితే ఇవి మన పునాది మిషనరీలు ఏర్పాటు చేసిన పొలాలు ఇవి. ఇవన్నీ కూడా కలిసి ఎంతో కాలం పనిచేసినాయి. వీ హ్యాడ్ ఏ గోల్డెన్ మినిస్ట్రీస్ వన్స్ అపాన్ ఏ టైం. తిరిగి అలాంటి పరిశీలన కొనసాగడానికి దేవుడు సహాయం చేయాలని బ్రదర్ పాల్, ఇంకా ఫిలిప్, ఇంకా ఆయా బ్రదర్స్ మరి ఈ యొక్క ఆ, ఆ, ప్రోత్సాహంతో మరి ఆ, పనిచేస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా దేవుని ప్రణాళికని మనం గమనించి ముందుకు పోవాలని. ముఖ్యంగా ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ద యూనిటీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఐక్యత. సంఘం యొక్క ఐక్యత. యూనిటీ ఆఫ్ ద చర్చ్ మొట్టమొదటిగా ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకపు తండ్రి యొక్క ఆలోచన, సంకల్పం. ఫిలిప్ ఎఫెసీ 1:16లో ప్రభు ఈ మాట చెప్పినాడు. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా, ఈ మాట గమనించాల, ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. కుటుంబాలు ఏకముగా ఉండాలి, సంఘాలు ఏకముగా ఉండాలి, కాన్ఫరెన్స్ ఏకముగా ఉండాలి. ఇది ప్రభు యొక్క తండ్రి యొక్క ఆలోచన. ప్రియులారు, ఇదే మాట యోహాను 17:11లో కూడా ప్రభు చెప్పినాడు, ప్రార్థన చేసినాడు. హై ప్రీస్ట్లీ ప్రేయర్లో తండ్రి ప్రభు ప్రార్థన చేసినాడు, నేను ఇక లోకంలో ఉండను, కానీ వీరి లోకంలో ఉన్నారు, నేను ఈ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము అని ప్రభు ప్రార్థన చేసినాడు. ప్రియులారా, ఏకమై 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 ఉండునట్లు. అంతేమి కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మలు ఎఫెసీ 4:1లో కూడా ఈ మాట చెప్పాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకునే వలనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారం మేము పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. కనుక ట్రినిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ద మోడల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ద చర్చ్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ఐక్యతే మనం ఏకముగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని ప్రియులారా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇట్స్ ద రూట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. రూట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. మన సిస్టర్ చక్కని పాటలు పాడినారు. ఆనందము నీవే, ఆధారము నీవే, ప్రభు నిన్ను భజింతుము. మరి మన బలము ఆయనే, మన క్షేమము ఆయనే. చక్కని తెలుగు పాటలు విన్నాను చాలా కాలం తర్వాత. అదేవిధంగా ద రూట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్,
133వ కీర్తనలో ఈ మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదకు కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవం అతడు ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చివరి మాట, ఆశీర్వాదము, శాశ్వత జీవము, బ్లెస్సింగ్ ఇన్ ఎటర్నల్ లైఫ్ అతడు ఉండవలనని గాడ్ హ్యాస్ కమాండెడ్ అక్కడ సెలవిచ్చిన ప్రియులారా. మనము ఎక్కడికన్నా ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ కానీ వెళ్ళాలంటే ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి పోయి నేను ఫ్లైట్ ఎక్కాలంటే వీలు కాదు కదా. అలాగే మనకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, శాశ్వత జీవం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఐక్యతలో ఉంది ఈ ఆశీర్వాదం, ఈ ఐక్యతలో ఉంది ఈ శాశ్వత జీవం ప్రియులారా. కనుక ఈ ఉదయకాలం ముందు 4 లెవెల్స్లో ఐక్యతని ఏ విధంగా మనం కాపాడుకోవాలో, కలిగి ఉండాలో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఇదే మీ నార్త్ ఇండియాలో ఫ్యామిలీ సెమినార్స్ ద్వారా ఇంక్లూడింగ్ నేపాల్ అండ్ శ్రీలంక ఈ విషయాలని ప్రకటిస్తున్నాం. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సంఘం ఐక్యతగా ఉండాలంటే మొట్టమొదటిగా దే షుడ్ బి యూనిటీ ఇన్ ద పర్సనల్ లైఫ్, దే షుడ్ బి యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, దే షుడ్ బి యూనిటీ ఇన్ ద మినిస్ట్రీ లైఫ్. అదేవిధంగా సమాజంలో, సొసైటీ లైఫ్లో ఈ 4 విషయాల గురించి క్లుప్తంగా మనం ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆలోచించేద్దాం. మొదటిగా ద యూనిటీ ఇన్ ఫస్ట్ లెవెల్ ఇస్ పర్సనల్ లైఫ్. ఏమిటి పర్సనల్ లైఫ్లో యూనిటీ? 1వ తెస్సలోనిక 5:23లో హూ ఈజ్ మ్యాన్, మనిషి ఎవరు అంటే అక్కడ శరీరము, ప్రాణము, ఆత్మ అని 3 విషయాలు ఉన్నాయి. శరీరము, ప్రాణము, ఆత్మ, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ 3 కలిసి ఉండాలి, ఈ 3 కలిసి ఉండాలి. అందుకని కీర్తనగారుడు ఏమంటున్నాడంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. నోటి మాటలు వినిపిస్తాయి, ఎక్స్టర్నల్, కానీ హృదయ ధ్యానము వినిపించదు, కనిపించదు, ఇది ఇంటర్నల్. అనగా మనిషి యొక్క అంతరంగము, బహిరంగము ఒకటిగా ఉండాలి. సంబడి చేసిన వాక్ యువర్ టాక్, వాక్ యువర్ టాక్, నువ్వేం మాట్లాడుతున్నావో అది చెయ్యి, అదనమాట. ఆ విధంగా చేసినప్పుడే మరి యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురములాగా వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే మాథ్యూ 3:17లో, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇది చాలా చాలా నాకు ఇష్టమైన వాక్యం ప్రియులారా. మొట్టమొదటిగా దేవుడు మన యందు కోరేది ఏమిటంటే మన మినిస్ట్రీ కాదు, మన లైఫ్, మన లైఫ్, మన జీవితం, మన పర్సనల్ లైఫ్. కారణమేమనగా ఈ సాక్ష్యము యేసు ప్రభు విన్నప్పుడు ఆయన ఏం పని చేసినాడు, ఏం సేవ చేసినాడు? గుడ్డివారి కళ్ళు ఇచ్చినాడా, కుష్ఠరోగిని బాగు చేసినాడా, నీటి మీద నడిచినాడా, 5,000 మందికి ఆహారం పెట్టాడా? ఏం చేయలే. ఎప్పుడు చేసినాడు? ఈ ప్రార్థన అయిన తర్వాత 40 days ఉపవాసం ఉన్న తర్వాత వచ్చి అప్పుడు సేవారంభం చేసినాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని. అనగా పరిచర్య కన్నా ముందే ప్రభువు జీవితము తండ్రికి ఆనందంగా ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏమిటి? అవర్ లైఫ్ ఈజ్ ప్రైమరీ, అవర్ మినిస్ట్రీ ఈజ్ సెకండరీ. అవర్ లైఫ్ ఈజ్ ప్రైమరీ, అవర్ మినిస్ట్రీ ఈజ్ సెకండరీ. మన జీవితం మొదటిగా ఆయనకి ఇష్టంగా ఉండాలి. చిన్న మాట, మన కుటుంబంలో భార్య కానీ భర్త కానీ నీకు అన్నీ చేసి పెడతాను కానీ నీ మాట విన్ను అంటే అది ఇష్టమా? భార్య భర్తతోటి నీకు రోజు 3 బిర్యానీలు చేసి పెడతాను, అన్ని రకాలుగా వంటలు చేసి పెడతాను, కానీ ఐ డోంట్ లిజన్ టు యూ, నీ మాట వినను అంటే అది భర్తకి సంతోషమా? కానే కాదు. అమ్మ, నీకు బిర్యానీలు ఎవరికి కావాలి? ముందు నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు నా మాట విను. అది భర్త కోరేది. అదేవిధంగా భార్య కూడా అదే కోరుతుంది. కనుక లైఫ్ ఈజ్ ప్రైమరీ, మినిస్ట్రీ ఈజ్ సెకండరీ. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మినిస్ట్రీ ఈజ్ సెకండరీ. కనుక పర్సనల్ లైఫ్లో మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఒకటిగా ఉండాలి. 2 కలిసి 2 కాదు, ఇట్స్ ఓన్లీ వన్, ఓన్లీ వన్. ఆ విధంగా ఉంటే, అందుకని ప్రభు చెప్పినాడు, మీరు పరలోకం చేరాలంటే పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి.
పసిపిల్లలు ఒకటే మాట మాట్లాడతారు. రెండో మాట చేత కాదు వాళ్ళకి. తర్వాత తర్వాత వాళ్ళు కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, లోకాన్ని బట్టి ప్రభావం పొంది మనమందరం ఆ విధంగా చెడిపోయినాం. అలా చెడిపోయిన వాళ్ళు బాగు చేయడానికి యేసయ్య వచ్చి తన రక్తాన్ని కార్చి మన కోసం సిలువలో శ్రమ అనుభవించి ప్రాణం ఇచ్చి ప్రియులారా మరణించి చనిపోయి తిరిగి లేచినాడు. కాబట్టి ఆయనకి ఉద్దేశం ఏంటంటే మన జీవితం మొట్టమొదటిగా ఆయనకి ఇష్టలుగా ఉండాలి. దేర్ ఇస్ యూనిటీ ఇన్ ద పర్సనల్ లైఫ్ బిట్వీన్ సోల్, బాడీ అండ్ స్పిరిట్. మొదటి విషయం. రెండవదిగా ఈ యూనిటీ ఫ్యామిలీలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. యెషయా గ్రంథం 8:18లో యెషయా ఏమంటున్నాడంటే, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేల్ మధ్య ఉన్నాం. We are the miracles. We are a miracle among the people of Israelites. అని యెషయా అంటున్నాడు. ఈ యొక్క వండర్స్ అనమాట. వేరే వండర్. మనకు తెలుసు ప్రపంచంలో ఎన్ని వండర్స్ ఉన్నాయి. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అదే ఆగ్రా ఒకటి. అది తాజ్‌మహల్. మేము ఫస్ట్ అక్కడికి ఎందుకు వెళ్ళాం ఆగ్రాకి అంటే, ఆగ్రా నుంచి ఆల్ ఓవర్ నార్త్ ఇండియా ఓవర్ నైట్‌లో రీచ్ కావచ్చు బై బస్. కాబట్టి అది సెంటర్‌గా తీసుకొని అక్కడికి వెళ్ళి, అక్కడ ప్రేయర్ సమ్మిట్ స్టార్ట్ చేసి ఒక డీటీఎస్ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసినాం. అది జరుగుతూ ఉండగానే మాకు అక్కడి నుంచి చాలా శోధన వచ్చింది, శ్రమలు వచ్చాయి. అప్పటి నుంచి అక్కడ మారినామనమాట. అప్పుడే ప్రేయర్ సమ్మిట్ పెట్టినప్పుడు బ్రదర్ పాల్, తర్వాత అక్కడ ఇండోర్ నుంచి బ్రదర్ రామచంద్ వీళ్ళంతా వచ్చినారు. అయితే ఆహ్, తర్వాత మేము ప్రేయర్ లెటర్ రాసినాం. వి డోంట్ నో వేర్ టు గో. ఇక్కడైతే వీళ్ళు ఇక్కడి నుంచి సమస్య వచ్చింది. వి నీడ్ టు వెకేట్. వి నీడ్ టు లీవ్ ద ప్లేస్. వి డోంట్ నో వేర్ టు గో. అప్పుడు ఒక ప్రేయర్ లెటర్ రాసినప్పుడు మా అబ్బాయి అన్నాడు, మై సన్ డానియల్, డాడీ కమ్ బ్యాక్ టు భోపాల్. మా డాటర్ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆమె చెప్పింది, డాడీ కమ్ బ్యాక్ టు నాగ్పూర్, ఇది ఆల్సో పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా. అయితే రామచంద్ర రాసినాడు, ఐ హ్యావ్ బిన్ టెలింగ్ యూ టు కమ్ టు ఇండోర్. అప్పుడు అది ఆలోచన చేసి ప్రార్థన చేసి ఇండోర్కి వచ్చినాం ప్రియులారా. 16 May 2022 ఆన్వర్డ్స్ వీఆర్ ఇన్ ఇండోర్, మధ్యప్రదేశ్. అయితే విషయం ఏమిటంటే, ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి. దాంట్లో ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఒకటి, ఈజిప్ట్ పిరమిడ్స్ ఒకటి. దేవుని కృప చొప్పున ఈ సంవత్సరం మే నెలలో నేను ఈజిప్ట్, జోర్డాన్, జెరూసలేం కూడా వెళ్ళటానికి దేవుడు సహాయం చేసినాడు. అందరి బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను ప్రియులారా. అయితే ఇవన్నీ 7 వండర్స్ ఉన్నాయి మనకు తెలుసు. కానీ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వండర్ ఆఫ్ ద వరల్డ్? ద గ్రేటెస్ట్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఆగ్రా ఆర్ తాజ్మహల్, నార్ పిరమిడ్, నార్ చైనా వాల్, నార్ ఈఫిల్ టవర్, నార్ బాబిలోన్ గార్డెన్స్. The greatest miracle of the world is family staying together. Husband and wife and children staying together. ఇది ప్రియులారా. ఈ ఈ ఐక్యత, ఈ ప్రేమ మొదటిగా కుటుంబంలో ఉండాలి. మేము చెప్పే ఫ్యామిలీ సెమినార్స్లో థీమ్ ఏమిటంటే, మినీ హెవెన్ ఈజ్ అవర్ థీమ్ ఫర్ ద ఫ్యామిలీ సెమినార్స్. మినీ హెవెన్. మన కుటుంబము మినీ హెవెన్ అనుభవం చేయాలి. మినీ హెవెన్ అనుభవం చేయాలి. I had 40 years of family life before my wife leaves me in COVID time. Family mini heaven ni అనుభవించాలి. Before we go to heaven, we should bring heaven down. అది ఎట్లా? మన వ్యక్తిగత జీవితం ద్వారా, కుటుంబ జీవితం ద్వారా ప్రియులారా ఆ పని చేయాలి. అదే గొప్ప గొప్ప పరిచర్య. అదే గొప్ప పరిచర్య. మినిస్ట్రీ స్టార్ట్స్ ఇన్ అవర్ మైండ్. మినిస్ట్రీ స్టార్ట్స్ విత్ అవర్ లైఫ్. మినిస్ట్రీ స్టార్ట్స్ విత్ అవర్ ఫ్యామిలీ. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, అధ్యక్షుడగు వాడు కొట్టువాడును కాక, సాత్వికుడు, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై, సంపూర్ణ మాన్యత కలిగి, తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఇది ప్రియులారా. మనందరికీ తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు, ఇది బ్రాహ్మణ్ కన్వర్ట్, ఇది ఆల్సో మెననైట్. ఆయన నారాయణపేటలో మిషనరీస్కి తెలుగు నేర్పిస్తూ యేసుప్రభుని నమ్ముకున్నాడు, బీయింగ్ ఏ బ్రాహ్మణ్. అయితే ఆయన ఏం చెప్పేవాడంటే, కుటుంబము చిన్న సంఘము, కుటుంబము చిన్న సంఘము, సంఘము పెద్ద. మన ఎంబీ కాన్ఫరెన్స్ ఈజ్ ఎ బిగ్ ఫ్యామిలీ.
అయితే కుటుంబము చిన్న సంఘముగా ఉండాలి. కనుక మనము మొదటిగా మన కుటుంబాన్ని ఏలుకోవాలి, పాలన చేయాలి. ఐక్యత, ప్రేమ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఒక మిరాకిల్‌గా ఉండాలి మన ఫ్యామిలీ. అప్పుడే ఆటోమేటిక్‌గా మరి మూడవది ఏంటంటే థర్డ్ లెవెల్ ఆఫ్ యూనిటీ ఇన్ ద చర్చ్. ఇన్ ద చర్చ్. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము ప్రభు యొక్క శరీరం. అండ్ జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ప్రభువు మన సంఘానికి శిరస్సు. కాబట్టి బాడీ ఏం చేయాలి? శిరస్సు చెప్పినట్టు ఫాలో కావాలి. శిరస్సు చెప్పినట్టు ఫాలో కాకపోతే బాడీకి ఏం జరిగిందంటే పెరాలసిస్ వచ్చింది. పక్షవాతం. అదే ప్రియులారా సంఘాల్లో కనిపించడం ప్రభువుని మరొకసారి సిలువ వేసినట్లే. కనుక సంఘములో పరిచర్యలో సంఘములో ఐక్యత క్రీస్తు శిరస్సు ఉన్న ప్రకారముగా ఆ శిరస్సు మనకి ఏం చెప్పినట్టు చేయాలి. సంఘానికి లేక క్రైస్తవునికి ఉన్న కీ క్యారెక్టర్స్ ఏమిటంటే ఒబీడియన్స్ అండ్ లవ్. దీస్ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్. టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్. ప్రేమ, విధేయత. ప్రేమ, విధేయత. యోహాను 3:16 మనందరికీ తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిజీవం పొందినట్లు ఆయనను తన కుమారుని అనుగ్రహించెను. కానీ 1 యోహాను 3:16 యోహాను 3:16 1 యోహాను 3:16 మీకు తెలుసా ఇదే థీమ్ మీద 316 చాయ్ 316 అని బెంగళూరులో బెన్నీ ప్రసాద్ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఆయన కూడా పరిచయం చేస్తున్నాడు. 6 సంవత్సరాలు 6 నెలలు 22 రోజుల్లో 256 దేశాలు తిరిగి వచ్చాడు బెన్నీ ప్రసాద్. చాయ్ 316. అయితే ఈ 1 యోహాను 316 ఏమిటి? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. అయితే మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఇది ప్రియులారా. మినిస్ట్రీలో ఐక్యత కావాలి అంటే నాట్ ఈవెన్ అవర్ వాక్ ఆర్ టాక్ వీ నీడ్ టు రెడీ టు గివ్ అవర్ లైవ్స్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. అందుకే కొలసి 1:28లో పౌలు ఏమంటున్నాడంటే ఇట్స్ ద గోల్ ఆఫ్ ఎ చర్చ్, ఇట్స్ ద గోల్ ఆఫ్ ఎ లీడర్, గోల్ ఆఫ్ ఎ పాస్టర్. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలని సమస్త విధముల జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించు ఆయన ఎదుట ప్రకటిస్తున్నాము. ఈ చిన్న వచనంలో 3 సార్లు ఉంది ప్రతి మనుష్యుడు, ప్రతి మనుష్యుడు, ప్రతి మనుష్యుడు అని. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్. యూ కెనాట్ సే మై లిటిల్ ఫింగర్ ఇస్ నాట్ నెసెసరీ. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి మనుష్యుని ఈ అలాంటి ప్రేమ విధేయతోటి మనం ముందుకి తీసుకుని వెళ్ళాలి ప్రియులారా. మరి 4వ లెవెల్ ఆఫ్ యూనిటీ ఏంటంటే ఇన్ ద సొసైటీ మనము 1 తిమోతి 3:7 ప్రకారముగా అధ్యక్షుడైన వాడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారై ఉండవలెను. సంఘమునకు వెలుపటి వారి చేత, అన్యుల చేత we should have a good testimony, good name. ఇదే మాట కొలసీలో కూడా అంటున్నాడు పౌలు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఇది ప్రియులారా. కనుక మనకి యూనిటీ సమాజం కూడా ఉండాలి అంటే ఈ రోజున అవసరతను బట్టి కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ మన సంఘంలో కూడా సేవకులు లేక క్రైస్తవులు గ్రామాల్లో వార్డుగా రావాలి, సర్పంచ్గా రావాలి, ఎమ్మెల్యేగా రావాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎంపీగా రావాలి. కానీ వారు ప్రభువుని చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. పాలిటిక్స్ అండర్ గాడ్ అని మన మెననైట్ అతనే జాన్ రెడ్కార్ కెనడాలో ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం మన దగ్గర చాలా మందికి పంపించాను. ఇంకా కూడా తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఉన్నాయి. బహుశా ఇప్పుడు హిందీ తెలుగు అనుకూలంగా ఉన్నాయి కానీ ఇంగ్లీష్ అయిపోయింది. ఆయన ఏం రాసినాడంటే పాలిటిక్స్ అండర్ గాడ్. రాజకీయాల్లో క్రైస్తవులు ప్రవేశించవచ్చు, కానీ అది దేవుని మాట ప్రకారంగా లోకానికి కాంప్రమైజ్ అవుతూ చేయకూడదు. కానీ ప్రత్యేకంగా చేస్తే దేవుని సాక్షిగా ఉండాలని ఆయన చెప్పినాడు. కాబట్టి మనము వెలుపటి వారి చేత మంచిగా సాక్ష్యం పొంది ఉంటే అందరూ వచ్చి యునానిమస్గా వాళ్ళే అంటారు, సార్ నువ్వు మా ఊరికి సర్పంచ్ కావాలి, మా జిల్లాకి చైర్మన్ కావాలి, వాళ్ళే అంటారు.
ప్రభు ఏమన్నారంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పినాడు కదా! లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే అర్థం ఏమిటి? ఇట్స్ నాట్ ద లైట్ ఆఫ్ ద విలేజ్, నాట్ ద డిస్ట్రిక్ట్. లైట్ ఆఫ్ ద వరల్డ్. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ప్రియులారా సంఘము ఐక్యత కలిగి ఉండాలి. అయితే చివరిగా ఒక మాట ఏమిటంటే ప్రభువు ఏమన్నాడంటే ఆయన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన సింహం కూడా. సింహం కూడా. యెషయా గ్రంథం 1:19-20లో మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చి ఉన్నాడు. కనుక ప్రియులారా జాగ్రత్త సుమా. ఈ 4 ఏరియాస్‌లో మనము ఐక్యతని కాపాడుకోవాలి. ఈ ఐక్యత దేవుని మందిరం కట్టడానికి మనం ఉపయోగించాలి. మన జీవితం బహుతాత్కాలికం. అయితే మనకిచ్చిన పని శాశ్వతమైనది. ఈ పని గురించి ఎజ్రాని పంపిస్తూ ఇక పర్షియా రాజు ఏమన్నాడంటే 6:11 ఎజ్రాలో ఇంకను మేము నిర్ణయించినది ఏమనగా ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఓడ తీయబడి నిలువ ఎత్తబడి దాని మీద వారిని ఉరి తీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశి చేయబడును. ఏ రాజులే గాని జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషాను నేనే ఈ ఆజ్ఞను ఇచ్చితిని మరియు అది అతి వేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. ఇది ప్రియులారా జాగ్రత్త సుమ. డోంట్ ప్లే విత్ ఫైర్. దేవుని నిప్పుతో మనం ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. కారణం ఏమనగా దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నిక లేని మనల్ని ఎందుకు పనికిరాని మనల్ని ఆయన దిగి వచ్చి రక్తం కార్చి తన కుటుంబంగా చేర్చుకొని మన ద్వారా ఆయన పరిచర్య కొనసాగించాలని, ఆయన మహిమను చూపించాలని ఆశిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా. ఈ గొప్ప దేవుడు కేవలం గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన యూదా గోత్రపు సింహం కూడా. కనుక దేవుడు మనకిచ్చిన పనిని మనం నెరవేరుస్తూ మన ఎంబీ కాన్ఫరెన్స్లో అది 12 కావచ్చు, 40 కావచ్చు, ఫీల్డ్స్ అదే మీనూరు కానీ, వనపర్తి కానీ, కలవకొర్తి, హూస్టోన్. అప్పట్లో హూస్టోన్ అన్నారు, హైదరాబాద్ అనలేదు. మరి మహబూబ్ నగర్, గంగావతి, గద్వాల్, నాగర్ కర్నూల్, దేవరకొండ, శంషాబాద్, నారాయణపేట, బొంబాయి. మరి వీటన్నింటిలో మరి ప్రస్తుతం వీటిని డివిజన్ చేసి మొత్తం 40 చిల్లర అయినాయి. అయినప్పటికీ కూడా యాజ్ ఎ మెననైట్ డూ యూ నో వాట్ ఈజ్ అవర్ నేమ్? మన పేరేంటి తెలుసునా? వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద బుక్. మెననైట్స్ ఎప్పుడు కూడా వారి చేతిలో న్యూ టెస్ట్మెంట్ ఉండేది. ఆ న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా వాళ్ళు జీవించిన ప్రియులారు. ఆర్టికం నేను చూశాను మన దగ్గర, మీలో కొంచెం తెలిసి ఉండొచ్చు. కనుక వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద బుక్. నాట్ ఓన్లీ ద పీపుల్ ఆఫ్ ద బుక్, వీఆర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద బుక్. మనం దాన్ని అనుభవిస్తూ, పాటిస్తూ మన దేవుని మహిమ తేవాలని మరి ఈ యొక్క ఐక్యత వేదిక మరి ఏర్పాటు చేసిన మన ప్రియులు పాల్, ఇంకా ఫిలిప్, దాదాపుగా మరి నేను వింటున్నాను 4-5 గుంపులుగా ఉన్నాయి మన మెననైట్లు. ఈ విధంగా విడిపోయినాం, తిరిగి వద్దాం. అందరూ కలిసి తను తను తగ్గించుకుని తిరిగి రావాలా. ఎవరి పొజిషన్లో వాళ్ళు రావాలంటే ఐక్యత కానే కాదు. ఆ విధంగా తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని కడదాం, దేవుని మహిమను తీసుకొద్దాం. ఇదే నా ఆశ, ఇదే నా ప్రార్థన.